అందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు మృదు స్వభావి మన బేల్దార్ కృష్ణప్ప గారి తల్లి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ పంచాయతీలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. దానికి కారణం ఈరోజు ఇక్కడ నిలబడిన ప్రాంతం కూడా రోడ్లు మనమే వేశాం. అదేవిధంగా మొత్తం టౌన్ అంతా కూడా సిమెంట్ రోడ్లు మనమే వేశాం. త్రాగునీటి సమస్య పరిష్కారం చేశాం ఈ పంచాయతీలో మొత్తం. అదేవిధంగా మన రొద్ద మండలంలో చూస్తే ఆ రోజు రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. మీ అందరికీ తెలుసు, ఈ రోజు మారుమూల ప్రాంతమైనటువంటి వైటి రెడ్డిపల్లి కానీ, అదేవిధంగా చోలేబరి ప్రాంతానికి చెందినటువంటి వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి పాతగొబ్బరంపల్లి, కొత్తగొబ్బరంపల్లి, కలిపి రోడ్డు, బొక్సంపల్లి రోడ్డు, బూచేరు రోడ్డు, అదేవిధంగా గౌరాజ్పల్లి రోడ్డు, అన్ని రోడ్లు కూడా మనమే వేశాం. కాలేజీలు మనమే తీసుకొని వచ్చాం. మిలిగడేరి మనమే తెచ్చాం. 7 హై స్కూల్ అంటే 9 హై స్కూల్ చేశాం. ఈ రోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ రద్దానికి వచ్చింది. ఇవన్నీ కూడా మనం చేసాం తప్ప ఎవరైనా చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఆలోచన చేయండి మీరంతా కూడా. ఈరోజు ఒక మంత్రి శంకరనారాయణ ఉండినా మంత్రి ఆధ్వర్యంలో ఏమైనా జరిగిందా ఈ మండలంలో అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను 35 కోట్ల రూపాయలు ఆ రోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తే దానికి భవనాలకు 35 కోట్లు తీసుకొని వస్తే అవి కూడా క్యాన్సల్ అయిపోయే మాట వాస్తవం కాదని సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే ఈ రోజు అభివృద్ధి చేయండి. ఏదో అభివృద్ధి చేయకుండా ఏదో మేము బెదిరిస్తాంలే, బీకాలు బీకేస్తాంలే, పెన్షన్లు బీకేస్తాంలే, ఓట్లు వేసుకుంటామంటే కుదరదు. మేము ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరు పీకేసినా ఏది చేసినా దానికి అండగా ఉంటాం. కోర్టుకైనా పోయి ఆ పెన్షన్దారులకు కానీ రేషన్ కార్డ్స్ ఇప్పించేదానికి తప్పకుండా నేను ముందుంటా, తప్పకుండా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇక్కడే పుట్టి పెరిగా, నేను ఇదే గ్రామ పంచాయతీలో పుట్టి పెరిగా, నాకు ఒక గౌరవాన్ని ఇవ్వండి. పొరపాటు చేయదండి, పొరపాటు చేస్తే ఇంకెవరు రారు ఇక్కడ అభివృద్ధి చేసేదానికి. ఒక్కసారి ఆలోచన చేయమని రొద్దం గ్రామ పంచాయతీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా చేయాలంటే మనమే చేస్తాం. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో కక్షలతో కార్పొరేటర్లతో అవగాహన లేని, ఆలోచన లేని పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. మనమంతా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడ చూసినా అందరి మీద కేసులు. ఈ రోజు నంద్యాలలో మనం చూసాం, ముస్లిం సోదరులు అందరూ కూడా రైలు కింద పడిపోయి చనిపోయారు ఈ ప్రభుత్వ కక్షల వల్ల. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారు ఒక మంత్రిని ఏమి తప్పు చేయకుండా జైలుకు పంపించారు. అదేవిధంగా దళిత సోదరులు సుధాకర్ రావు, అదేవిధంగా నర్సీపట్నం ఒక డాక్టర్ని ఇబ్బంది పెట్టారు. రామకృష్ణ చిత్తూరు జిల్లాలో దళిత జడ్జిని ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర ఇబ్బంది పెట్టారు. అన్ని వర్గాలను కూడా ఈ రోజు ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు హిందూ దేవాలయాలు కూడా ఈ రోజు కూలుకొడుతా ఉన్నారు. ఎవరు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. మనకి ఆంధ్ర హక్కు ఏది? విశాఖ ఉక్కు. ఈ విశాఖ ఉక్కు అనేది ఎన్నో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రోజు ఉద్యమం. దాంట్లో దాదాపుగా 40,000 ఎకరాలని ఉచితంగా ఆ రోజు పెద్దలంతా కూడా ఆ రాజులు ఆ ప్రాంతంలో ఉంటే వాళ్ళు ఉచితంగా ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని చెప్తా ఉంటే బాధ అవుతుంది. రేపు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి, విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి. దాదాపుగా 40,000 మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తూ ఉంటారు స్టీల్ ప్లాంట్ లో. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 1,00,000 మంది పనిచేస్తున్నటువంటి ఆ ప్లాంట్ ను కూడా ఈ రోజు అమ్మేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనకు చీము రక్తం ఉంటే మనమంతా అందరూ ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమించాలి. ఆ విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి చరమగీత పాడాలి. మనమంతా మనకి చీమ రక్తం ఉంది. మనమేమి మొగలు కాదా? మొగలమే. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నాం. మనం ఇంటింటికి తిరగాలి, అదే ఓట్లు అభ్యర్థించాలి. ఏమైనా ఇక్కడ దౌర్జన్యాలు చేసేకొస్తే అడ్డు తొలగించుకొని ముందుకెళ్తాం తప్ప భయపడే ప్రసక్తి లేదు. నేను ఇదే పంచాయతీలో కూర్చుంటాం. ఎవరో వస్తారంట, ఇదేదో కూర్చుంటారంట. ధర్మార్గాలు వచ్చి కూర్చొనే హక్కు లేదు ఇక్కడ. ఈ మండలం ఓటర్ అయ్యిండాలా, ఈ పంచాయతీ ఓటర్ అయ్యిండాలా. ఎవరైనా అక్కడ వస్తే ధర్మారం కాదు, ఎక్కడి నుండి రాని వాళ్ళ గెంటేయించేదానికి నేను మొదలుంటా. తప్పకుండా గెంటేయిస్తా.
కాబట్టి ఇక సమయం లేదు, 5 గంటల వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరంతా కూడా ఓట్లు అభ్యర్థించి మన అభ్యర్థి మంచం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంత కూడా బజార్లోనే పెట్టేసాం పంచాయతీ ఎన్నికల తర్వాత. థ్యాంక్ యూ.